హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోతున్నానండి వెజ్ పొటాటో శాండ్విచ్ అండి. చాలామంది వెజ్ పొటాటో శాండ్విచ్ తింటూ ఉంటారు, బట్ నేను ఈరోజు చూపించబోయేది మన ఆంధ్ర స్టైల్లోని కొంచెం స్పైసీగా, అలాగే ఎలాంటి శాండ్విచ్ మేకర్ లేకుండా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న గ్రిల్ తవా లేదంటే నార్మల్ ప్యాన్ మీద కూడా నేను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే రెస్టారెంట్లో వచ్చిన స్టైల్ టేస్ట్ కూడా వస్తుందండి. మరి దీనికోసం మనం ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఉడకబెట్టిన పొటాటోస్ని తీసుకున్నానండి. ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని దానిలో కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్. ఇది మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నామండి, అందుకని నేను మసాలాస్ వాడుతున్నాను. కొంచెం చాట్ మసాలా, మిరియాల పొడి, జీరా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా మనం అన్నీ వేసుకున్నాక మనం బాగా దీన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, కర్రీ ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను నార్మల్ బ్రెడ్స్ని యూజ్ చేస్తున్నానండి. శాండ్విచ్ బ్రెడ్స్ కూడా ఉంటాయి, కానీ ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ బ్రెడ్స్ యూజ్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనిలోనే మనం ఇందాకలు ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, అది పెట్టేసుకోవాలి. కర్రీ ఎక్కువగా పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇది డిన్నర్ టైంలో తీసుకుంటే మనకి టూ ఆర్ త్రీ పీసెస్ తీసుకుంటే మనకి కడుపు అనేది ఫుల్ అయిపోతుందండి. దీనిలో కొంచెం టమాటా కచప్ వేసుకోవాలి మనం కర్రీ, దాని తర్వాత టమాటా కచప్ కూడా వేసేసుకోవాలి. నేను దీనికోసం ఇప్పుడు చీజ్ యూజ్ చేస్తున్నానండి. చీజ్ స్లైసెస్ ఇందులోని నేను 10 పీసెస్ ఉంటాయండి. ఇది 100 రూపీస్కి 10 పీసెస్ ఉంటాయి. మనకి అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. దీన్ని చీజ్ స్లైసెస్ అంటారు. ఇందులో ప్రాసెసర్ చీజ్, మోజరెల్లా చీజ్ ఇలా రకరకాలుగా ఉంటుంది. దాంతో కూడా నేను ఏమైనా రెసిపీస్ చూపిస్తాను. ఇప్పుడు నేను చీజ్ స్లైస్ తీసుకున్నాను, పెట్టుకున్నానండి. అలాగే ఇంకో బ్రెడ్తో మనం పైన కవర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఈరోజు శాండ్విచ్ మేకర్లో చేసినట్టు రావడానికి నేను ఈరోజు గ్రిల్డ్ ప్యాన్ వాడుతున్నాను. అలాగే దానికి పైన ప్రెస్ చేయడానికి పొటాటో స్మాషర్ ఉంటుంది కదండి, అది లేదంటే మన దగ్గర ఏదైనా బరువుగా ఉండేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొంచెం బటర్ వేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ ఉంది కదండి, అది పెట్టుకోవాలి. నేను అలాగే చూపించిన విధంగా ఇప్పుడు చూపించిన విధంగా పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, దాంతో మనం పైన చాలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ 4 వైపులు కూడా ప్రెస్ చేసుకోవాలండి. దీనివల్ల ఆ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా పడి అలాగే క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి, మీకు అచ్చంగా శాండ్విచ్ మేకర్లో చేసినట్టే వస్తుంది. చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి ఐడియా పెట్టి కొంచెం మనం ఆలోచన పెట్టి చేస్తే చాలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా 2 వైపులు కూడా మనం ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోండి. మనకి గ్రిల్ శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా. ఒకవేళ గ్రిల్డ్ ప్యాన్ లేని వాళ్ళు నార్మల్ తవా మీద కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి. నార్మల్ తవా మీద ఇందాక చేసుకున్నట్టే బటర్ కొంచెం వేసుకోవాలి. అలాగే మనం ఇంకో శాండ్విచ్ను కూడా పెట్టేసుకోవాలి. సేమ్ మీరు ఇందాక చేసుకున్నట్టు ఇప్పుడు కూడా ప్రెస్ చేసుకుంటూ 4 వైపులు కూడా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇది కూడా మంచి గోల్డెన్ కలర్లోని క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. గ్రిల్ ప్యాన్ మీద అయితే అంటే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే సేమ్ ఒకలాగే ఉంటుంది. ఇలా 2 కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు.
చూసారు కదండి, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ చీజ్ వద్దు, హెల్తీగా కొంచెం కావాలనుకున్న వాళ్ళు చీజ్ అనేది అవాయిడ్ చేయండి, పర్లేదు. బట్ మంత్కి 2 times తినడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. మనకు టేస్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోనే ఇంకా చాలా ఫుడ్ రెసిపీస్ అనేవి ఉంటాయి. మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో చూసుకోవచ్చండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఏమిటంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.